లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీ అసెంబ్లీ లాంజ్ నుంచి తొలగించిన వైఎస్ ఫోటోను తిరిగి పెట్టాలన్న ఎంపీ కేవీపీ రామచంద్రరావు గారి డిమాండ్తో ఏకీవిస్తారా అంటే 92% మంది అవునని, 8% మంది కాదన్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ ఎస్ వీరయ్య గారు, ప్రజాశక్తి నవ తెలంగాణ పత్రిక సంపాదకులు, ప్రముఖ సిపిఎం ప్రముఖ నేత. అలాగే శ్రీ డాక్టర్ మల్లు రవి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ చీఫ్ విప్, అలాగే అధికార ప్రతినిధిగా కూడా పనిచేసిన సీనియర్ నేత. శ్రీ ఎండ లక్ష్మీనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, శాసనసభలో ఆ పక్షానికి నాయకత్వం వహించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి కూడా గతంలో ప్రాతినిధ్యం వహించారు. శ్రీ డాక్టర్ మందా జగన్నాథన్ గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, లోక్సభ మాజీ సభ్యులు, వారు కూడా మనతోటి చర్చలో పాల్గొంటారు. ఇక ముందుగా ఊహించిన విధంగానే యాకూబ్ మెమెన్ ఉరి శిక్ష పూర్తయిపోయింది. అయితే దీనిపై ఇప్పటికే అసదుద్దీన్ ఓవైసీ దీనిపై తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూనే ఉన్నారు. 200 బొంబాయి పేలుల్లో 257 మంది చనిపోయిన దానికి ఉరిశిక్ష అమలు చేస్తే వారి ఆత్మశాంతి ఇచ్చేటట్లయితే బాబ్రీ మసీద్ విధ్వంసంలో 900 మంది చనిపోయారు. మరి ఆ పదవుల్లో వారిలో ఉన్న ఆ కేసులో ఉన్న వాళ్ళకి ఒక్కరికి కూడా శిక్ష ఎందుకు వేయలేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా దీనిపై మరి ఎలాంటి ఇదంతా కూడా ఒక సెట్ బ్యాక్ అని వ్యాఖ్యానిస్తున్నారు. పైగా బాబ్రీ కేసులో ఉన్న వాళ్ళు పదవుల్లో ఉన్నారని కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ పరిణామం, ఈ టెర్రరిజానికి సంబంధించి ఈ శిక్ష వేయడం ద్వారా, ఈ అమలు చేయడం ద్వారా ఒక గట్టి సందేశాన్ని భారత్ ఇవ్వగలిగిందా? దీని పరిణామాలు ఎలా ఉంటాయి? ముందుగా వీరయ్య గారు. చనిపోయిన వాళ్ళందరూ మనుషులే. అది ముంబై దాడుల్లో చనిపోయిన వాళ్ళు మనుషులే, బాబ్రీ మసీద్ కూల్చివేత పర్యవసానంగా జరిగిన మత కల్లోలాల్లో చనిపోయిన వాళ్ళు మనుషులే. మతంతో నిమిత్తం లేదు, అన్నీ ప్రాణాలే, అన్నీ సమానంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇదో భాగం. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు, ఈ ఉరిశిక్ష టెర్రరిజాన్ని అరికట్టగలుగుతుందా, ఇది గట్టి సమాధానం అవుతుందా అన్నప్పుడు టెర్రరిజం మరింత పెరగడానికి మాత్రమే తోడ్పడే చర్య అని చెప్పి నా అభిప్రాయం. పెరుగుతుందంటారా? పెరగడానికే తోడ్పడుతుంది. న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం సన్నగిల్లడానికి దారితీస్తుంది. అదేంటి అంత పకడ్బందీగా చేస్తే కూడా చేసినప్పటికీ, ఎందుకంటే ఇందులో 2-3 అంశాలు ఉన్నాయి. ప్రధాన నిందితులు ఇంతవరకు దొరకలేదు. అందరికీ తెలుసు వాళ్ళిద్దరూ ప్రధాన నిందితులని. రెండవది, ఈయనను మన పోలీసులు లేదా మన అధికారులు ఇన్వెస్టిగేట్ చేసి పొయ్యి పట్టుకొని అరెస్ట్ చేసుకొని తీసుకురాలేదు. తనంతట తాను సరెండర్ అయ్యి అప్రూవర్గా మారి వాస్తవాలు చెప్పడానికి సిద్ధపడుతున్నానని చెప్పేసి వచ్చాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ కేసుని అసలు వాళ్ళని పట్టుకోవడానికి వినియోగించుకోవాలంటే ఈయన బతికుండాలి. ఈయన బతికుంటేనే ఒకరోజు కాకపోతే ఒకరోజు, ఇవాళ కాకపోతే రేపు మరికొన్ని వాస్తవాలు దొరికే అవకాశం ఉంటుంది. దొరుకుతాయా లేదా అనేది వేరే విషయం. దొరికేందుకు స్కోప్ ఉండొచ్చు. ఓకే, ఒకసారి ఉరి తీసిన తర్వాత ఇంకా జీరో, ఇక స్కోప్ ఉండదు. అందుకని ఉన్న ఒక్క ఆయుధాన్ని వదులుకున్నట్టు అయిపోతుంది. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం వదులుకున్నట్టు అయిపోతుంది. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పకుండా నేను భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రయోజనాలు వస్తాను. ఈ రెండో అంశం ఏమిటి? యూత్కి ఏం సిగ్నల్ ఇస్తున్నాం? భారత న్యాయ వ్యవస్థను నమ్ముకొని వచ్చినటువంటి ఒక వ్యక్తికి, తనంతట తానుగా సరెండర్ అయ్యి అప్రూవర్గా మారిన వ్యక్తికి ఇచ్చిన సమాధానం ఏమిటి? ముందు చేసుకున్న ఒప్పందం ఏమిటి? తర్వాత న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పు ఏమిటి? అంటే సరెండర్ అవ్వడం వేస్ట్, అప్రూవర్గా మారడం వేస్ట్. ఎందుకంటే ఎదురుపడినా కాల్చి చంపుతారు, అప్రూవర్గా మారినా ఉరిశిక్ష వేస్తారు. నాకు చావు ఎట్లాగూ తప్పదనుకున్నప్పుడు తేల్చుకుంటా అనే వైపు పోవడానికి దారితీస్తుంది. మానసికంగా అట్లా సిద్ధపడడానికే దారితీస్తుంది. కాదు, నువ్వు సరెండర్ అయ్యి అప్రూవర్గా మారితే దెర్ ఈజ్ ఏ ఛాన్స్ అన్నప్పుడు ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు పశ్చాత్తాపడడానికి, వాస్తవాలు బయట పెట్టడానికి అవకాశం ఉంటుంది. అసలు ఈ అప్రూవర్గా మారడం అనే కాన్సెప్టే అందుకు వచ్చింది. ఓకే, ఇప్పుడు ఆ కాన్సెప్ట్నే నల్లిఫై చేస్తున్నారు. ఇంకెవడు అప్రూవర్గా మారడానికి కూడా ధైర్యం చేయడు. దీనివల్ల ముందు నమ్మిస్తారండి, ఆ తర్వాత తోసేస్తారు అనే వైపు. అందుకని యూత్కి ఏం సిగ్నల్ ఇస్తుంది ఇది అని అంటే, ఇది అంతిమంగా అనవసరం సరెండర్ అవ్వడం, తేల్చుకుందామనే వైపే అవకాశం ఇస్తుంది. అందుకని ఏ విధంగా చూసుకున్నా ఈ తీర్పు సరైంది కాదు. ఈ తీర్పు టెర్రరిజాన్ని అరికట్టడానికి తోడ్పడదు. అందుకే సరే న్యాయ వ్యవస్థ
తన న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సలగడానికి దారితీసేట్టే వ్యవహరించింది. ఇది ఒక భాగం అయితే, ఇప్పుడు నేను ఈ మాట ఎందుకంటే నేను కాదు అన్నది, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కడ్జూ చెప్పారు కదా, కడ్జూ చెప్పారు కదా, ఇదే కేసులో చెప్పారు కదా, న్యాయ వ్యవస్థ ప్రజాభిప్రాయం పేరుతో కూడా తీర్పులు చెప్తోందని అర్థం వచ్చేట్టు కూడా ఆయన మాట్లాడారు కదా. అందుకని ఇది చాలామంది ప్రముఖులు చెప్తున్నటువంటి మాట. 9 మంది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు రాష్ట్రపతికి స్వయంగా పోయి తమ అభిప్రాయం చెప్పినటువంటి విషయం కూడా మనం చూసాం. అందుకని ఇది చాలా విలువైంది, చాలా దూరదృష్టితో ఆలోచించాల్సినటువంటి విషయం. ఇక్కడ ఈ దశ దాటిన తర్వాత మెర్సీ పిటిషన్ వేశారు రాష్ట్రపతికి. నేను మెర్సీ గురించి మాట్లాడట్లేదు, నేను ఇప్పటిదాకా చేసిన వాదనలు ఏవి మెర్సీ కాదు. అందుకని మెర్సీ పక్కన చట్టబద్ధమైనటువంటి చట్టబద్ధమైనవి, భారత భద్రతకు సంబంధించినవి, టెర్రరిజాన్ని నిజంగా అరికట్టడానికి ఉపయోగపడుతుందా ఉపయోగపడదా అనే అంశాల మీదనే నేను మాట్లాడుతున్నాను. ఓకే. అందుకని మెర్సీ సంగతి పక్కన పెడితే ఆ పేరు మీద పిటిషన్ వచ్చినప్పుడు దాన్నైనా వినియోగించుకోవడానికి ఒక అవకాశం, చట్ట చేరే అవకాశం రాష్ట్రపతికి ఉంది. ఇక్కడ రాష్ట్రపతి హోమ్ మినిస్ట్రీ అభిప్రాయం అడిగారు. హోంశాఖ రాజకీయంగానే చూసింది. హోంశాఖ అది సహజం, అది అందరికీ అర్థమయ్యే విషయమే. అక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, అది రాజకీయంగానే చూస్తుంది. కానీ అనుభవజ్ఞుడు, రాజకీయాల్లో తలపండినటువంటి నేత ప్రణబ్ ముఖర్జీ అనుభవం ఏమైంది అంటే రాష్ట్రపతి స్వయంగా నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందా హోంశాఖ సిఫారసును కాదని? ఇది పరిశీలించాలి. నాకున్న పరిమిత పరిజ్ఞానం మేరకు ఈ విషయంలో రాష్ట్రపతికి ఎక్స్క్లూజివ్ పవర్స్ ఉన్నాయి. మామూలుగా ఒక చట్టాన్ని ఆమోదించడానికి, సంతకం చేయడానికి అయితే బిల్లును తిప్పి పంపొచ్చు, లేదా రాజ్నాథ్ సింగ్ గారు ప్రత్యేకంగా భేటీ కూడా అయ్యారు కదా, ఈ కన్విన్స్ చేశారు కదా. అంటే విషయం సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు గంటన్నర చర్చించి ఉండవచ్చు. ఓకే. కానీ అంతిమంగా మెర్సీ పిటిషన్ విషయంలో కేబినెట్ నిర్ణయానికో లేదా మంత్రిత్వ శాఖ నిర్ణయానికో కట్టిపడవలసినటువంటి అవసరం రాష్ట్రపతికి లేదని ఇప్పటి వరకు నాకున్న అవగాహన. మరి అది వెరిఫై చేయాలి. ఓకే. అందుకని రాష్ట్రపతి జనరల్గా రాష్ట్రపతి కూడా ఇబ్బంది పడతాడు కదా, ఒకవేళ హోంశాఖ సిఫారసు చేసినా ఈయన ఎట్లా ఆపుతాడు, పైగా గతంలో కాంగ్రెస్ వాడు అని విమర్శ వచ్చే అవకాశం ఉంటుంది కదా. విమర్శలన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అనుభవజ్ఞుడు ఆయన రాజకీయ రహితమైన వ్యక్తి కాదు, రాజకీయాలు తెలియని వాడు కాదు, లేదా 30 ఏళ్ల 40 ఏళ్ల వాడు కాదు. రాజకీయాల్లో తలపండినటువంటి వ్యక్తి, దేశం గురించి అవగాహన ఉన్న వ్యక్తి. ఆ అనుభవం, ఆ అవగాహన అంతా ఏమైంది అనేది పాయింట్. ఓకే. లేదా ఒకవేళ అలాంటి అవకాశం లేదు, రాష్ట్రపతికే అధికారం ఉందని నేను అనుకుంటున్నాను, కాదు హోంశాఖ నిర్ణయాన్ని తాను అమలు జరపాల్సిందే అనేది ఒకవేళ నిజమైతే తాను ముందు పునరాలోచించండి అనే మాట కూడా అనలేదే. అట్లా ఏమనలేదు. ఆ మాట అన్నా అని ఉంటే దేశానికి ఒక సిగ్నల్ పోయి ఉండేది. అందుకని ఇక్కడ రాష్ట్రపతి కూడా తన అనుభవాన్ని, తన విజ్ఞతను ప్రదర్శించలేదు అనేటువంటిది మాత్రం చెప్పగలను. రైట్. చాలా చాలా క్లియర్ గట్టిగా వీరయ్య గారు చాలా గట్టిగా కూడా వాదిస్తున్నారు. ఇది దీనివల్ల వచ్చే ప్రమాదాలు ఏమిటి, నష్టాలు ఏమిటి అనే దాని మీద గుంటూరు నుంచి రామ్మోహన్ గారు లైన్లో ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్కారం, మాట్లాడండి, మీరేమంటారు? నమస్తే అండి. నమస్కారం. హలో, నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. ఇప్పుడు ఈ ఉరి గురించి ఇంతసేపు చర్చించడం అనవసరం అండి. ఎందుకంటే నేరం చేశాడు, నేరం చేయలేదని ఏ ప్రముఖులు కూడా వాదించట్లే. ఇప్పుడు ఆయన నేరం చేశాడు, నేరం చేసినప్పుడు శిక్ష పడకపోతే అసలు సామాన్యులు అసలు లెక్కే చేసి కట్టాము. ఇప్పటికే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమందలేరా పోలీస్ స్టేషన్, అటు పోయి ఇట్లా రావటమేలే అనే లెక్కలో నేరాలు పెరిగినాయి కాబట్టి అదుపు కావట్ల, పోలీసులకు బలం లేకపోతే అదుపు కావట్ల. కనీసం ఇలాంటి సంఘటనలు కూడా జరగకపోతే అసలు మనం బతకలేని పరిస్థితులు. రెండోది, ఈ ఎంఐఎం వాళ్ళు దీన్ని ఖండించారు, కానీ గల్ఫ్ లో వాట్సాప్ లో ఫోటోలు వస్తున్నాయి. నుంచున్న ప్రాణం ఉన్న మనిషిని ఎలాంటి ముసుగులు తీసుకులు లేకుండా గొంతులు కోసుకుంటున్నట్టు వాట్సాప్ ఫోటోలు వస్తున్నాయి. దాన్ని ఖండిస్తారు. భారతదేశంలో మాత్రం జరిగిన దాన్ని ఖండిస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని మేము బాగా బలపరుస్తున్నాం. ఇవాళ రాష్ట్రపతి ఖననం ఉంది కాబట్టి ఈ చర్చను ఆపేయడం చాలా ఉత్తమం. ఇది ఒక ఈ నేరస్తుల గురించి కాదు రామ్మోహన్ గారు, ఇంతసేపు మీ అభిప్రాయం స్వేచ్ఛగా వెలిబుచ్చారు, ఇంకెవరు మాట్లాడొద్దని సలహా ఇస్తున్నారు. ఇది ఎట్లా, ఇది నియంతృత్వం ధోరణి మీది కూడా. అప్పుడు మీ అభిప్రాయం విలువగా చెప్పారు, ఇప్పుడు వీరయ్య గారు చాలా స్పష్టంగా ఆయన అభిప్రాయం చెప్పారు. దాంతో ఏకీభవించవచ్చు, వ్యతిరేకించవచ్చు, కానీ అది చర్చే సరిపోద్దని మీరు శాసిస్తున్నారంటే మీలో ఆ నియంతృత్వ ధోరణి కనపడతాం. దయచేసి ప్రజాస్వామ్య విలువలు పెంచే విధంగా మీరంతా కూడా ఉండాలి, మీ అభిప్రాయం చెబుతూనే. రైట్. వీరయ్య గారు వారికి ఏమైనా సమాధానం చెప్తారా? పర్వాలేదు. ఇప్పుడు సాధారణ ప్రజల స్పందన అది.
ఇలాంటి సున్నితమైన విషయాల్లో సాధారణ ప్రజల స్పందన భావోద్వేగాల నేపథ్యంలో కూడా ఉంటుంది. దాన్ని మనం పెద్దగా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. నేను అందుకే అన్నాను, రాజకీయ అనుభవం, సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీ గారి అనుభవం ఏమైంది అనేది పాయింట్ తప్ప సాధారణ ప్రజల స్పందన ఇది ఇప్పుడు ఉరితీత అయిపోయింది. ఇదే విషయం మీద నిన్న ఉదయం కూడా చర్చ జరిగింది. అప్పుడు చర్చ జరిగేటప్పుడు మేము చెప్పాము, దీని మీద తప్పనిసరిగా రాష్ట్రపతి కానీ లేకపోతే ఇక్కడ సుప్రీంకోర్టులో క్యూరేటివ్ డిస్కషన్కి వచ్చినప్పుడు దాని మీద పూర్తి అవకాశం అతనికి ఇచ్చి ఆ కేసును డిస్పోజ్ చేసిన తర్వాతనే దాన్ని ఉరిదీయాలని చెప్పాం. మరి ఆ రకంగా అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశాడు, గవర్నర్ చేశాడు, సుప్రీంకోర్టు చేసింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ రాత్రి 11:30కో 12:30కో పోతే ఆ అవకాశం కూడా ఇచ్చి దాన్ని స్టడీ అది కూడా రిజెక్ట్ చేశారు. ఇది పట్టుకొని వచ్చి కాల్సి ఉంటే వీరయ్య గారు చెప్పినట్టు ఈ న్యాయ వ్యవస్థకి మచ్చలాగా ఉండొచ్చు. తీసుకొని వచ్చి ఎన్నో ట్రయల్ చేసి టాడా కోర్టులో మాట్లాడి దాని తర్వాత సుప్రీంకోర్టుకు వచ్చి సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేసి దాని మీద మళ్ళీ సంవత్సరం దాకా దీని మీద అప్పీల్స్ చేసి ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే తప్పు జరగలేదని కానీ లేకపోతే ఇటువంటి వ్యక్తిని వీరయ్య గారు చెప్పినట్టు వదిలిపెట్టడం వల్ల యువకులకి స్వేచ్ఛగా మనం టెర్రరిస్టులుగా మారినా ఏం కాదు అనేటటువంటి భావం రావడానికే ఉపయోగపడింది తప్ప టెర్రరిజం అనేది నిన్ననే గురుదాస్పూర్లో చూసాం మనం. ఒక పోలీస్ స్టేషన్లోకి వచ్చి 3 టెర్రరిస్టులు అనవసరంగా అక్కడ పోయే కారుని అక్కడ ఉన్నటువంటి ఒక ఎస్పీని ఇంత వాళ్ళందరినీ చంపడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా, అది కూడా పంజాబ్ పోలీసు కాబట్టి వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ఇక్కడ నుంచి ఆర్మీ రావాలనో అక్కడ నుంచి బోర్డర్ సెక్యూరిటీ రావాలని ఆలోచించకుండా చేశారు. వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. దీన్ని మనం భారతదేశంలో ఇప్పటికే ఆలస్యం. కీలకమైన 2 పాయింట్లు నేను విన్నాను, ఎందుకంటే అప్రూవల్గా మారిన కానీ ఏది మారినా కానీ ఈ ఇచ్చిన జడ్జిమెంట్ నేను ఇచ్చిందో వీరయ్య గారు ఇచ్చిందో లేకపోతే బీజేపీ ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ ఇస్తే నేను ఇమీడియట్ గా ఇప్పుడు అపోజ్ చేసేవాడిని. ఈ జడ్జిమెంట్ ఈజ్ గివెన్ బై జుడిషియరీ ఆఫ్ ఇండియా విచ్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ పాలిటిక్స్ ఈ మాత్రమే నడుస్తున్నాయంటే స్వతంత్రం ఉన్నటువంటి మన జుడిషియరీ ఉండబట్టే నడుస్తుంది. ఇప్పుడు ఏదైనా అప్పుడప్పుడు మనం ఎన్నోసార్లు చూస్తున్నాం స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ముఖ్యమంత్రి తీసుకుంది, ప్రధానమంత్రి తీసుకున్న దాన్ని కూడా ఇది తప్పని చెప్తున్నారు, దానికి అనుగుణంగా మనం పనులు చేస్తున్నాం. అదే రకంగా ఇప్పుడు జరిగినటువంటి దీంట్లో ఒక వ్యక్తి భారతీయుడు ఆయన ఉరిదీయటం అనేది సంతోషం కాదు, తప్పు జరిగింది, మరి దాన్ని తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అన్నప్పుడు న్యాయ వ్యవస్థ ఉన్నదెందుకు? ఇంకా ఇవాళ న్యాయ వ్యవస్థను తప్పు పట్టాల్సిన పరిస్థితి ఎక్కడుంది? ఏ రకమైన ట్రైలు, మామూలు ట్రైలుకి ఒప్పుకుంది, సెకండ్ దానికి ఒప్పుకుంది, థర్డ్ కూడా ఒప్పుకుంది. అన్నిట్లో వాళ్ళ అభిప్రాయాన్ని స్పష్టంగా ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జిల్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తే 3 జడ్జెస్ సీనియర్ మోస్ట్ జడ్జెస్ వేశారు. దాని తర్వాత మళ్ళీ రెండోసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు పెట్టారు, మళ్ళీ క్యూరేట్ అయిన రాత్రి ఇంకొక అప్లికేషన్. వీటన్నిటి మీద జరిగిందనేటువంటి ఈ చట్టానికి ఒక విలువ ఉండాలి. మనం అమెరికా లాగా వెంటనే ఇదేదో చేయటం అనేది మన దగ్గర కాదు కదా. మన న్యాయ వ్యవస్థ చాలా ఓపెన్గా ఉంటుంది, ప్రజలకు జవాబుదారిగా ఉంటుంది, ఆ రాజ్యాంగానికి జవాబుదారిగా ఉంది. ఇటువంటి దాన్ని మనం రాజకీయంగా చూడాల్సి, ఇప్పుడు ప్రభుత్వంలో బీజేపీ ఉండొచ్చు, లేకపోతే రేపు ఇంకో పార్టీ ఉండొచ్చు, కానీ దీన్ని మాత్రం రాజకీయంగా చేయటం వల్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి అశాంతి కలగటానికి అయిపోయింది. ఇది ఇప్పుడు ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. ఇవాళ సమాజంలో మన దేశం అన్ని కూడా కులాలు మతాలతో విడిపోయి ఉంది. ఎంత చెప్పినప్పటికీ కూడా భారతీయులు అందరమే, ఎవడు తప్పు చేసినా ఒకటే శిక్ష, క్రిమినల్ లాలో అది తేడా లేదు. ఇంకా వేరే దాంట్లో కొన్ని తేడాలు ఉన్నాయి, కానీ అందువల్ల దీన్ని మనం చాలా జాగ్రత్తగా ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. నా ఉద్దేశంలో ఇవాళ ఏదైనా ఇంకా అవకాశం ఉందో అనే ప్రయత్నం జరిగే సందర్భంలో నిన్న మొత్తం ఆయనకు అవకాశం ఇవ్వాలని అడిగాం, కానీ అది అయిపోయి వాళ్ళు అన్ని తలుపులు మూసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా చేయవలసింది. శ్రీనివాస్ గారు భోపాల్ నుంచి లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. వీరయ్య గారు చెప్పిన దానికి 100% కరెక్ట్ సార్. ఓకే, ఒక్కటి చెప్పడానికి చేశాను. ఇది వీరయ్య గారు చెప్పింది 100% కరెక్ట్. యువత ఇలానే ఆలోచిస్తుంది. అంటే యువతలో కూడా అందరూ అని ఎట్లా అంటాంలే, కానీ కొంతమంది ఆలోచించే అవకాశం ఉందనేది, అంటే టెక్నికాలిటీస్ ఇతరత్ర ఆయన వాదించారు. వీరయ్య గారు తన వాదనని సమర్థంగా వినిపించడానికి ప్రయత్నం చేశారు. రైట్, ఓకే. లక్ష్మీనారాయణ గారు. వీరయ్య గారు అనేక అంశాలు లేవనెత్తారు. ఎవరైనా మనుషులే అనేటువంటి విషయం. 257 మంది
విలవిల్లాడుతూ ప్రాణాలు వదిలినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి కుట్ర, అటువంటి సంఘటనకు పాల్పడినటువంటి నేపథ్యం. 713 మంది జీవచవాల్గా మరి క్షతగాత్రులైనటువంటి పరిస్థితి. మరి ఆ కుటుంబాలకి న్యాయం చేస్తాం. చట్టం మీద విశ్వాసం, న్యాయం మీద విశ్వాసం, న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం ఈ దేశ ప్రజలకు పెంపొందించేటువంటి చర్య ఇది, తీర్పు ఇది, అమలు ఇది. మరి ఏదైతే వారు చెప్పారు ఆయన సరెండర్ అయ్యండి. అది రామన్ అనేటువంటి అతను ఆయన చనిపోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఆయన వెల్లడించినటువంటి అభిప్రాయం. ఆయన ఇంత దారుణ కృత్యానికి ఒడిగట్టినటువంటి వాళ్ళు సరెండర్ అయితే నేరం చేసినటువంటి మరి నేరం నుంచి బయటపడ్డట్టు. మరి అంత తీవ్రమైనటువంటి నేరం జరిగినటువంటి పరిస్థితి, చేసినటువంటి కుట్రలో భాగం ఇతనికంటే ఇతని సోదరుడు ప్రధానమైనటువంటి వ్యక్తిని కదా వాళ్ళ వాదన. అయితే న్యాయ వ్యవస్థలో చట్టం ఈ విషయం మీద సమగ్రంగా దర్యాప్తు సంస్థలు ఈ విషయం మీద సమగ్రంగా దర్యాప్తు చేసి మరి అటు సైడు ఉద్దండులైనటువంటి న్యాయవాదులు, ఇటు సైడు ప్రభుత్వ టాడా కోర్టుకు సంబంధించినటువంటి ప్రభుత్వ న్యాయవాది వీళ్ళంతా కూడా ఆ వాదోపవాదాలు తర్వాత అన్నిటిని విన్నటువంటి న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ఇది. ఉద్దండులైనటువంటి న్యాయవాదులు ఇవాళ వాళ్ళ అన్నతో పాటిన కుట్రలో భాగస్వామి అనేటువంటి విషయం తేట తెల్లమైంది. ఆ విషయం మీద అనేక తడవలుగా అనేక రెండో విషయం ఏదైతే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఇదే కేసులో అనేక మంది యావజ్జీవ కారాగార శిక్షలు ఎదురుస్తారు. ఇదే కేసులో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు జైలు శిక్షకు కారాగార శిక్షలో ఉన్నటువంటి పరిస్థితి. ఇదే కేసులో అతను ఇంకో ఆ కుటుంబం వాళ్ళ బ్రదరు పద్ధతిగానే జరిగింది అనుకుందాం. ఓకే, నేను కాదనట్లేదు. అయితే అసదుద్దీన్ ఓవైసీ గారు లేవనెత్తున్న ఒక ప్రశ్నకి మీరైతే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకటండి, బాబ్రీ మసీద్ విధ్వంసం తర్వాత 900 మంది చనిపోయారు, ఆ కేసులో ఎందుకు న్యాయం చేయడం లేదు అనే ప్రశ్నకి మరి భారత రాజ్యాంగ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ భారతీయ జనతా పార్టీ ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాళ్ళు కానీ ఏమి సమాధానం చెప్తారు? ఇది టెర్రరిస్ట్ యాక్టివిటీ. ఇది కుట్ర చేసి ప్రణాళికాబద్ధంగా మరి ఏదైతే వాళ్ళని హతమార్చడానికి కోసం ఒక ప్రణాళిక రచించి దీన్ని ఒక ఘాటం చూడడం అదేదైతే ఆ యొక్క సంఘటన సందర్భంగా జరిగినటువంటి అల్లర్లో చనిపోయారు. ఇక్కడనేమో వాళ్ళని చంపాలన్నటువంటి ఉద్దేశంతో కుట్రతోని ఈ విధమైనటువంటి సంఘటన తల వెంట్రుకలకు మోకాలకు ముడిపెట్టడం తప్ప ఇది మరేది కాదు. ఆయన ఒకవేళ వాదిస్తే ఆయన దీని విషయంలో ఆర్గ్యుమెంట్ చేస్తే ఒకవేళ ఆర్గ్యుమెంట్ అనేటువంటిది ఆయన ముడిపెట్టాల్సినటువంటి అంశం ఏది ఉందంటే ఇక్కడ ముజీబు ఏసీపీ కృష్ణప్రసాద్ను హతమార్చిండు, చంపిండు, విధి నిర్వహణలో ఉన్నటువంటి అధికారిని చంపిండు. ఆ విధమైనటువంటి వ్యక్తికి ఆ ఉరిశిక్ష ఎందుకు పడలేని అడగాల తప్ప మరి మోకాలకు బోడిగుండుకు ముడిపెట్టడం సమంజసం కాదనేటువంటి విషయం. బాబ్రీ మసీదు పోల్చేటువంటి అంశమే కాదు, దాన్ని ఆ ఘటనకి ఏమైనా హక్కు ఉందా? పోల్చేటువంటి రైట్స్ ఏమైనా రానిచ్చారా దానికి? ఇప్పుడు బంధుల సందర్భంగా కావచ్చు, ఒక ఉద్యమం సందర్భంగా కావచ్చు, జరిగినటువంటి రిప్రికేషన్ సందర్భంగా కావచ్చు, ఎందుకు శిక్ష పడలేదు అన్నది అతని ప్రశ్న. ఇప్పుడు భారత రాజ్యాంగం అన్నది సమానంగానే ఉండాలి కదా. ఈ శిక్ష అనేటువంటిది ప్రభుత్వము, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలో భారత రాజ్య వ్యవస్థ కోర్టులో ఎవరి పైన ఉన్నటువంటి ఆరోపణలను సమగ్రంగా దర్యాప్తు చేసి కోర్టు ముందు న్యాయ విచారణ జరిగి మరి దాని తర్వాత వచ్చేటువంటి తీర్పు, అటువంటి సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును వారు ప్రశ్నించేటువంటి ఇది చాలా దురదృష్టకరం. ఆపాదించకూడదు కానీ ప్రశ్నించవచ్చు. ఇది టెర్రరిస్టులకు ఆ విధమైనటువంటి ఆలోచన ధోరణికి, ఆ విధమైనటువంటి సంఘటనలకు పాల్పడే మనస్తత్వానికి ఒక దృఢమైనటువంటి సంకేతం. మరొకటి ఏదైతే దీంట్లో రాష్ట్రపతి గారు
3 సార్లు అండి పిటిషన్ సమీక్షించారు, అవన్నీ 3 సార్లు ఇక్కడ 3 సార్లు point తిరస్కరించారు. న్యాయ అర్ధరాత్రి కూడా న్యాయ వ్యవస్థ అర్ధరాత్రి కూడా అప్పటికే పిటిషన్ పెట్టుకుంటే దానిపైన చరిత్ర ఎన్ని అవకాశాలు ఉన్నాయి, అన్ని అవకాశాలు లేదు. ఇక్కడ పాయింట్ అంటే న్యాయ వ్యవస్థ అన్ని విషయాల్లోనూ ఇలాగే నేర తీవ్రతను బట్టి నేరంలో ఆయన భాగాన్ని బట్టి మందా జగన్నాథం గారు మాట్లాడడానికి ముందుగా చిక్కుడు ప్రభాకర్ గారు న్యాయవాది లైన్ లో ఉన్నారు. ప్రభాకర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం శ్రీనివాసరావు గారు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. మీరు అడిగిన క్వశ్చన్ కు లక్ష్మీనారాయణ గారి దగ్గర సమాధానం దొరకదు. అతను మాత్రమే బోడగుండుకును ఇంకా దేనికి ఉదాహరణ చెప్తున్నాడు, దానికి లింక్ పెట్టగలుగుతాడు. సుదీర్ఘ 91 లో బాబ్రీ మసీదును నాశనం చేసిన తర్వాత ఈ దేశంలో జరిగిన అల్లర్లకు ఎంతో మంది అమాయక ముస్లింలు బలైపోయింది. వాటి గురించి వీళ్ళు మాట్లాడారు. రెండో విషయం, విషయం లోపల మీరు కూడా వన్ సైడ్ చెప్పకూడదు. 2 వర్గాల వాళ్ళు చెప్పాను. ఈ దేశం లోపల మీరు అన్నట్టు ఆర్టికల్ 14 అందరికి ఉపయోగపడాలి. ప్రభాకర్ గారు ఒక ఫ్రేమ్ చేసుకుని ఒక దృక్పథంతో చూస్తున్నట్టున్నారు. ఒక యాంగిల్ లో ఫిక్స్ అయినటువంటి వ్యక్తిగా కనబడతా ఉన్నారు తప్ప న్యాయ వ్యవస్థ అనేటువంటిది దేశంలో ఉన్నది. దర్యాప్తు సంస్థలు మాట్లాడిన తర్వాత మీరు చర్చకు వెళ్ళండి. నేనేమంటున్నా అంటే శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఈ దేశం లోపల ఆర్టికల్ 14 ఏదైతే ఉందో ఫండమెంటల్ రైట్ మన అందరికి తెలిసిన విషయమే. అది డిస్క్రిమినేట్ కావద్దు, అది అందరికీ ఈక్వల్ గా ఉండాలి. ఒక విషయం. రెండో విషయం ఏంటి అని అంటే ఈ కుట్రకు సంబంధించిన విషయం లోపల ఎవరినైనా విరికించవచ్చు. కుట్రకు డైరెక్ట్ పార్టిసిపేట్ అంటే అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా అతను శిక్ష పడాల్సిందే, అందులో సందేహం లేదు. మూడవ, ఇతను కుట్రదారుడు మాత్రమే అని చెప్పేసి కోర్టు నిర్ధారించింది. మూడవది, ఒక గాంధీ సిద్ధాంతం అమలు చేస్తాం అనుకుంటున్న మనము ఏ థియరీ ఆఫ్ పనిష్మెంట్ అమలు చేస్తా ఉన్నాం? సంస్కరణవాదం, పన్నుకు పన్ను, భయపెట్టే విధానం, 3-4 థియరీలు ఉన్నాయి జుడిస్ప్రుడెన్స్ లోపల. ఇవాళ యాకూబ్ మెమోన్ విషయం లోపల ఏ థియరీ అమలు చేస్తాం అనేది గాంధీ సిద్ధాంతాన్ని అమలు చేద్దాం అనుకుంటున్నా, గాంధీ సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఒక 14 రోజుల తేడా ఉండాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే క్యూరేటివ్ పిటిషన్ ను రిజెక్ట్ చేసిందో దాని తర్వాత ఉరిశిక్ష అమలు కొరకు 14 రోజుల డిఫరెన్స్ ఉండాలి. డిఫరెన్స్ ఉన్న తర్వాత నువ్వు ఉరిశిక్ష అమలు చేసినా పర్లేదు. కానీ అతను రోజునే ఒక డిఫరెంట్ పద్ధతి లోపల ఉరిశిక్ష అమలు చేయడం ద్వారా దేశ మైనార్టీ ప్రజలు కానీ ఇతర మైనార్టీల ప్రజలు కానీ ఏ సంకేతాలు పోతున్నాయి అనేది కూడా రాజకీయ పార్టీ అతను చేయాలని చెప్పేసి గట్టిగా వాదిస్తున్న మల్లురావు కానీ ఇంకా మిగతా వాళ్ళు కూడా ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. పౌర సమాజంలో ఉన్నాం. గాంధేయ సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్తున్నాం. గాంధేయ సిద్ధాంతం ఏం చెప్తుంది? ఒక చెప్పదెబ్బ ప్రభాకర్ గారు, మీరు గాంధీ సిద్ధాంతాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఇవాళ అసలు ఉరిశిక్ష భారతదేశంలో ఉండాలా లేదా అని చెప్తే నేను లేదని చెప్పేది. మహాత్మా గాంధీ సిద్ధాంతం ప్రకారం భారతదేశంలో మన జుడిషియరీ ప్రకారం అసలు ఉరిశిక్ష ఉండాలా లేదా అనే దాని మీద వచ్చినప్పుడు 2-3 సార్లు నేను ఉరిశిక్ష ఉండకూడదు అన్నాను. కానీ ఇప్పుడు ఉన్న సిద్ధాంతం ఉన్న జ్యుడిషియరీ ప్రకారం ఉరిశిక్ష ఉంది. దాని మీద అంత ఆర్గ్యుమెంట్ చేశారు, వచ్చారు. నెంబర్ 1. మీరు ఇంకో విషయం వినాలా, ఇంకొక విషయం వినాలా, ఈ కేసులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఉరి తీయాలా లేదా అనే దాని మీద ఇంకో చంప చూపించడం కుదరదు. నెంబర్ 2, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే 92 దాంట్లో మీరు వినాలి కదా ప్రభాకర్ గారు. మీరు పేరు పెట్టి మాట్లాడినప్పుడు ఒక్క విషయం ఏంటంటే ఇక్కడ మీరు చెప్పేదాని ప్రకారం జ్యుడిషియరీ ఏదో అన్యాయం చేసినట్టుగా మాట్లాడుతున్నారు. మీరు లాయర్గా ఉన్నారు. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ఇక్కడ ఇచ్చిన తర్వాత ఎన్ని రకాల అవకాశాలు ఇవ్వాలో మీరు లేవనెత్తినటువంటి 14 రోజులు కానీ మళ్ళీ మహారాష్ట్రలో ఉన్న 7 రోజులు కానీ వీటన్నిటి కూడా రాత్రి నైట్ మాట్లాడి వీటన్నిటి ఒప్పుకొని రిజెక్ట్ చేసిన తర్వాత ఎవరి మీదనైనా ఇంతకు ముందు జడ్జిమెంట్ ఇస్తే ఉరి తీయకుండా వదిలిపెట్టినోడు ఉంటే ఇప్పుడు అధికారంలో వాని గురించి మాట్లాడమని మీకు కూడా చెప్తున్నా. మీరు అది వదిలిపెట్టారు కదంటే ఎక్కడ జడ్జిమెంట్ ఎక్కడ ఉంది? వదిలిపెట్టింది అక్కడ. ఇప్పుడు 1992 దాంట్లో దానికి సంబంధం ఎట్లా?
బాబ్రీ మసీద్ కేసుని కోర్టులో కేసులు జరిగినాయి. అవును, గుజరాత్ లో కూడా కేసులు జరిగినాయి. వాట్ ఎవర్ ఈస్ డన్ ఇట్ ఈస్ డన్ యాజ్ పర్ ది లా. ఆ లాని ప్రభాకర్ గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడుతున్నారు. ఒకసారి జగన్నాథ్ గారు జగన్నాథ్ గారు మాట్లాడు. ఇప్పుడు మొత్తం టోటల్ న్యాయ వ్యవస్థ అంతా ఏదైతే మన రాజ్యాంగం ప్రకారం అవకాశాలన్నీ కూడా ఇవ్వబడ్డాయి అతనికి. ఇందాక న్యాయవాది మన ప్రభాకర్ గారు మాట్లాడుతూ క్యూరేటివ్ పిటిషన్ పెండింగ్లో ఉంది. క్యూరేటివ్ పిటిషన్ పెండింగ్ వేయడానికి కారణం ఎవరండి? మీరు గతంలో వేయాల్సి కోర్టు స్పష్టంగా చెప్పింది, అది వేయలేదు గతంలో, ఎప్పుడు ఇమ్మీడియట్ వేయాలి కదా. వేయకుండా టైం ల్యాగ్ చేస్తూ నేను రక్షించుకుంటాను దానికి అది న్యాయమా చెప్పండి? న్యాయ వ్యవస్థలో మేము న్యాయవాదులం కాదు. కామన్ మ్యాన్ యొక్క పర్సెప్షన్ ఏంటంటే ఇప్పుడు ఇంతమందిని చావగొట్టేసి కుట్రదారులు, సరే అతను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అంత తీవ్రత కుట్రదారు ఉన్నాడా లేదా అని కాకుండా కుట్రదారు అయితే ఇదైంది కదా, వచ్చేసి నేను శిక్ష తప్పించుకోవడానికి వచ్చి నేను అప్రూవర్గా మారుతానని చెప్పడం అది ఎంతవరకు న్యాయ వ్యవస్థ సంబంధించి. మన సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్, హైకోర్టు మెడ్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ మీద రేపు చేసినట్టు పెళ్లి చేసుకోవచ్చు అని ఇస్తారంటే ఎంత తీవ్రంగా మండిపడింది సుప్రీంకోర్టుకు తెలుసు. అంటే ప్రతి తప్పు చేసిన ప్రతి ఒక్కటి వచ్చేసి నేను అప్రూవర్గా మారుతాను నాకు శిక్ష వేయొద్దంటే న్యాయ వ్యవస్థకి ఏమైనా అర్థం ఉందా? అది ఈ విధంగా ప్రతి ఒక్కటి ఇలా చంపేస్తూనే పోతూ ఉంటారు. అతనికి ఇవ్వవలసిన అన్ని అవకాశాలు ఇవ్వడం కూడా జరిగింది ప్రతిదానికి. నేను అనుకుంటేనే ఈ మధ్యకాలం జరిగిన వీటిలో మనకున్న రాష్ట్రపతి గారు బాగా విచక్షణ కలిగిన వ్యక్తి, గవర్నమెంట్ నిర్ణయాలను కూడా సమర్థవంతంగా నచ్చజెప్పి చేయించే శక్తి ఉన్న వ్యక్తి. నాకు ఉన్న అనుభవం తర్వాత ఆయనకున్న చూశాను కాబట్టి అటువంటి వ్యక్తి నుంచి మొదలుకొని సుప్రీంకోర్టులో జడ్జెస్ అందరూ ఏకపక్షంగా ఎవరో ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు, ఆయన ప్రతి ముస్లిం కేసు అయినా తప్పు కాదంటాడు. ఆయన కుట్ర ఈ యొక్క మరి దీన్ని తీవ్రవాదాన్ని సమర్థిస్తారా? స్పష్టంగా చెప్పాలి. మానవత్వం అనేది మానవత్వం ఎవరికైనా ఒకటే, అది హిందూ ముస్లిం. ఆయన ఒకటి అడుగుతున్నాడు, బాబ్రీ మసీద్ కేసులో 900 మంది చనిపోతే ఎందుకు ఆ కేసులో శిక్షలు పడలేదు అని లక్ష్మీనారాయణ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి ఆ ఇన్సిడెంట్ జరిగిన తీరు వేరే, ఇది కుట్ర ఉద్దేశపూర్వకంగా చేసింది, అది యాదృచ్ఛికంగా జరిగింది, ఎమోషనల్ జరిగింది. అట్లయితే ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు కూడా ఆ ఇదే లెక్క కొన్ని జరిగాయి కొన్ని ఇన్సిడెంట్లలో. దాంట్లో కొద్దిమంది ఉద్దేశపూర్వకంగా చూసిన చేశారని దాని కూడా వాళ్ళు కూడా శిక్ష పడింది కదా. న్యాయ విచారణలు అటువంటి వస్తుంటాయి, అది విడిచిపెట్టేసి లేదా విడిచిపెట్టి ఎందుకు దానికి జరగలేదు, ఎందుకు ఇది జరిగింది అనడం చాలా తప్పది. లేదా స్పష్టంగా ఓవైసీ గారు చెప్పాలి, మేము ఇప్పుడు ఈ విధంగా జరిగే టెర్రర్ దానికి సపోర్ట్ చేస్తాము ఏమని. ముస్లిమ్స్ అయినా ఎవరైనా మన వ్యవస్థలో లేదా న్యాయ వ్యవస్థలో అందరికీ ఒకే విధమైన అవకాశం ఇచ్చింది. ప్రతి ముస్లిం తప్పు చేసిన ముస్లిమ్స్ అందరినీ కూడా లేదా ఏం చేయలేదు మమ్మల్ని అన్యాయం చేస్తున్నామని చెప్పేది కేవలం కులతత్వం దీన్ని సెంటిమెంట్ చేసి చేయడానికి ప్రయత్నించడం చాలా తప్పది. వాళ్ళు డెఫినెట్గా లేదా వాళ్ళు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పోతున్నట్టు భావించాల్సిన అవసరం. కాబట్టి ఆయన అప్రూవర్గా మారారు, అప్రూవర్గా మారిన దాంట్లో అవకాశం ఇవ్వాలి. కాకపోతేనంటే ఇంతమంది చనిపోయిన తర్వాత వచ్చి తప్పని చెప్పి తర్వాత వచ్చిన తర్వాత నేను అప్రూవ్ మారుతాను నాకు ఇదేంటంటే ఇప్పుడు రేప్ చేసిన ప్రతి ఒక్కడు పెళ్లి చేసుకుంటా అంటారంటే ఆ సంసారం ఇది అవుతుంది సుప్రీంకోర్టు అడిగింది. ఇటువంటి వాటి కాదు ప్రయోగం చేయడానికి ప్రయత్నం చేశారు. ప్రయోగం అంటే ఎట్లా అండి? దాని మీద చాలా తీవ్రమైనటువంటి ఇప్పుడు ఒక విషయం అండి, విత్ డ్యూ అపాలజీ జ్యుడిషియరీ మీరు న్యాయ వ్యవస్థలో ఇంటర్ప్రిటేషన్ ఒకే విధంగా ఉండాలి. చట్టం దాన్ని ఒక సింగిల్ జడ్జి ఒక విధంగా ఇంటర్ప్రిట్ చేస్తాడు, ఇద్దరు జడ్జిలు ఒక విధంగా. అదేంటి మరి అది అదేంటి అది అట్లా ఉండదు కదా. కాబట్టి తప్పు చేసినటువంటి విషయం మరి తేటతెల్లం చేసేది ఒక హక్కులు కాదండి. అక్కడ ఏదైతే అక్కడ న్యాయ వ్యవస్థ దర్యాప్తు తర్వాత అక్కడ ఆలయం అనేటువంటి విషయం స్పష్టము, అక్కడ ఉన్నటువంటిది ఆ విషయం మరొక విషయం తర్వాత తీర్పు ఇచ్చి మళ్ళీ తర్వాత కోర్టులో మరొక విషయం ఏంటంటే వారు ఈ 257 మంది అంటే ఇక్కడ కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళు ఉన్నారు, యాకూబ్ మెమన్ వాళ్ళ కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళు వాళ్ళ నేర తీవ్రతను బట్టి అక్కడ ఉన్నటువంటి ఆరోపణలు దర్యాప్తు వాద ప్రతివాదన తర్వాత వాళ్ళకు జైలు శిక్ష పడ్డారు చెప్పారు. మరి ఈ విధమైనటువంటి అంటే వాదం కరెక్ట్ గానీ వితండవాదం అనే దానికి ఇది లేదు, వితండవాదం తప్ప వాదం కాదనే విషయం పడగొట్టేటప్పుడు
మన రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తికి ఇక్కడ డిస్క్రిమినేట్ చేయలేదండి. ఇక్కడ ముస్లిమ్స్ అని హిందువులని వాళ్ళని చెప్పేసి వాటికి ఉల్లంఘన జరిగినప్పుడు క్వశ్చన్ చేయడం తప్పులేదు. కాకపోతే తప్పు చేసిన వ్యక్తిని రక్షించండి అనడం తప్పు కాదా? అది దాన్ని మతం అడ్డం పెట్టడం తప్పు కాదా? ఈనాడు ఇప్పుడు జరుగుతా ఉంది ఎక్కడైనా గతంలో గొడవలు ఆయన వెళ్ళిపోయి ఉంటాడు. బాబ్రీ మసీదుకు సంబంధించి దాని మీద చేసినటువంటి దాడి కూడా ఒక ప్రణాళిక ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం మొత్తం జరిగినట్టుగా భారతదేశంలో ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, మేము కూడా అనుకుంటున్నాం. అయితే ఇవాళ అన్న చెప్పినట్టుగా ఇదేదో వాళ్ళని వదిలిపెట్టినట్టుగా లేదు. వాళ్ళ మీద కూడా కేసులు వచ్చినాయి, కేసుల మీద జడ్జిమెంట్స్ వచ్చినాయి. దాని మీద అన్ని రకాల లాయర్స్ కూడా మాట్లాడారు. దాని మీద వచ్చిన జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేయకపోతే వాళ్ళని వదిలిపెట్టారు, ఎందుకు వదిలిపెట్టలేదు అన్నప్పుడు నేను ఒప్పుకుంటాను. అసలు వాళ్ళు ఎవరిని ఒప్పుకోవాలి? అక్కడ ఉన్న సీఎం మీద వచ్చింది, ఇక్కడ ఎల్కే అద్వాన్ మీద వచ్చింది, ఇంకెవరో ఆయన ఒకడు సెంట్రల్ హెచ్ఆర్డి వాళ్ళందరి మీద కేసులు వచ్చినాయి, దాని మీద ట్రయల్ అయింది, బయటకు వచ్చింది. అయితే వదిలిపెట్టారా లేదంటే మన జ్యుడిషియరీ వ్యవస్థలో అత్యుత్తమ మీకు కూడా అదే అవకాశం ఇచ్చారు, అదే కోర్టు ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే కింద నుంచి పైదాకా అన్ని స్థాయిల్లో నుంచి వచ్చి పైన అత్యున్నత స్థానంలో ప్రజలకు అనుమానం రాకుండా ఉండటానికే నిన్నటిదాకా జరిగిన చర్చల్లో మేమేం చెప్పామంటే దాని మీద చర్చ. రాజకీయ నాయకులు, ప్రధానమైనటువంటి రాజకీయ నాయకులందరూ ఒక వాదనగా ఉంది, మీది ఒక వాదనగా ఉంది. ఎట్లా దీన్ని సమర్థించుకుంటారు? ఇప్పుడు సరే భిన్నాభిప్రాయాలు ఉంటాయి, ఈ డిబేట్ అవసరం కూడా. వాస్తవం బయటికి రావాలి. ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులోనైనా సరైన దృష్టితో సరైన దిక్కు నడవాలి అని అంటే ఈ డిబేట్ అవసరం, అందుకైనా ఉపయోగపడుతుంది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎంఐఎం బీజేపీ వాదనలు కాసేపు పక్కన పెట్టాలి. ఎందుకంటే ఇద్దరూ మత కోణం నుంచే చూస్తారు, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోణం నుంచే చూస్తారు. అందుకని ఆ రెండు వాదనలను పక్కకు పెడితే ఈరోజు న్యాయ వ్యవస్థే కదా తీర్పునిచ్చింది, దాన్ని అమలు జరపాల్సిందే కదా, దాంట్లో కూడా ఏం భిన్నాభిప్రాయం లేదు. కానీ దాని తప్పుల మీద చర్చ జరపాల్సిన బాధ్యత కూడా ప్రజాస్వామ్యంలో మన మీద అవకాశం ఉంది. కాబట్టి అది న్యాయ చైనాలోనూ ఇంకోటి అయితే నోరు ఇస్తున్నానికి ఉండదు, అది వేరే విషయం. అది న్యాయ వ్యవస్థ, ఇస్లామిక్ కంట్రీస్ లో మాట్లాడండి. న్యాయ వ్యవస్థ తీర్పుకు చర్చకు తేడా ఉంది. అది తీర్పు కాబట్టి అమలైంది, అంతే. మనం మాట్లాడగలుగుతున్నాం తప్ప ఆపలేకపోయినాం కదా, అంతే కదా. అందుకని తీర్పు కాబట్టి అది అబైడ్ కావాల్సిందే, అది అమలు కావాల్సిందే, అమలైంది. ఓకే. కానీ న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి తీర్పు లేదా వాళ్ళ వ్యాఖ్యలు, వాళ్ళు ఇచ్చేటువంటి ధోరణి, దాని మీద చర్చ జరపాలి. ఇది న్యాయ వ్యవస్థను మరింత పరిపుష్టం చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని మరింత పరిపుష్టం చేయడానికి ఇది తోడ్పడుతుంది. ఇప్పుడు వరకు వచ్చినటువంటి అనుభవాలు చూస్తే అనేక మంది మాజీ న్యాయమూర్తులు చెప్తున్నది కూడా, న్యాయ వ్యవస్థ కూడా వాళ్ళు కూడా మనుషులే కదా, అంతే కదా. ఒక్కొక్క వ్యక్తికి మనం ఉద్దేశాలను ఆపాదించాల్సిన అవసరం లేదు, ఆపాదించకూడదు. ఒక న్యాయ వ్యవస్థగా యాజ్ ఏ హోల్ చూసినప్పుడు మొత్తం సమాజంలో వచ్చే పరిణామాల ప్రభావం అన్ని రంగాల మీద ఉంటాయి, కానీ న్యాయ వ్యవస్థ మీద ఉండవా? అనేక సందర్భాల్లో చూసాం, మనమే చూసాం. ఇదేంటి ఈ కేసులు ఇట్లా చెప్తున్నారు, ఆ కేసులు ఇట్లా చేస్తున్నారు, మనమే అంటున్నాం కదా. ఒక నిమిషం అండి, కంప్లీట్ చేయండి. సరళీకృత ఆర్థిక విధానాల ప్రభావము తీర్పుల మీద ఉంటుంది మనం చూసాం. జడ్జీలే చెప్పారు ఆ విషయం కూడా, సుప్రీంకోర్టు బెంచే చెప్పింది ఆ విషయం కూడా. తర్వాత ఇప్పుడు మాజీ న్యాయమూర్తులే చెప్తున్నారు, మెజారిటీ ప్రజల భావోద్వేగాల ప్రభావం కూడా తీర్పుల మీద ఉంటుంది. అందుకని రాజకీయ నాయకుల ప్రభావాలు కూడా కొన్ని కేసుల కోసమే కొన్ని సందర్భాల్లో ఈ జడ్జి ఉండడానికి వీలు లేదనేటువంటి పెడుతున్నారు కదా, కోరుతున్నారు. అందుకని ఖచ్చితంగా ఇవన్నీ చర్చించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మన న్యాయ వ్యవస్థను మనం పరిపుష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి జరిగిన తప్పు మరోసారి జరగలేదు. శ్యామ్ గారు హైదరాబాద్ చాలాసేపు. ఒక్క నిమిషం. శ్యామ్ గారు. హలో, నమస్కారం. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం, మాట్లాడండి. అయితే విషయం ఏంటంటే, ఒక వ్యక్తి పైన నేరారోపణ రుజువైన తర్వాత కూడా శిక్ష పడడానికి 2 గంటల ముందు వరకు కూడా ఆ వ్యక్తిని ఏమన్నా అవకాశం ఉందా జీవించేందుకు అనేటువంటి ఆలోచన చేసినటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థ ఏదైనా ప్రపంచంలో ఉందా అంటే అది భారతదేశంలోనే ఉంది. ఆయనతో పాటు అరెస్ట్ అయినటువంటి 11 మందికి కూడా జీవిత ఖైదుగా చేసి ఇతను నిజంగా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయినరు కాబట్టి ఉరిశిక్ష పడింది.
అతని మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నటువంటి మానవ సంఘాలు కానీ సోకాల్డ్ సెక్యులరిస్టులు అనుకునే వాళ్ళు చనిపోయిన వాళ్ళకు మానవ హక్కులు లేవా? వాళ్ళ కుటుంబాల మానవ హక్కులు ఎవరు హరిస్తారు? వీళ్ళకి ఎవరిచ్చారు అధికారం? ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని సమర్థించడం కూడా దేశద్రోహమే అవుతుంది. అట్లా కాదు. అలాంటి వ్యక్తులకు కులము, ఇక్కడ చిన్న సెటిల్ డిఫరెన్స్ ఉంది. మీరు గబాలను అందరి మీద బురదేయటం కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ వ్యక్తిని ఎవరు సమర్థించట్లా. ఆ వ్యక్తికి వచ్చినటువంటి చుట్టూ ఆపాదించినటువంటి కారణాలు, ఆ తర్వాత పరిణామాల మీద చర్చ తప్ప ఉగ్రవాదాన్ని ఇక్కడ ఎవరు సమర్థించలేదు. అట్లాగే ఉగ్రవాదం మీద శిక్ష వేయడాన్ని సమర్థించట్లా. అయితే ఆ పరిణామ క్రమంలో అసదుద్దీన్ ఓవైసీ గారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మన వ్యవస్థల మీద లేదా? మరి ఒక కేసులో ఒక రకంగా డీల్ చేశారు, ఇంకో కేసులో ఇంకో రకంగా డీల్ చేస్తున్నారనేటువంటి ఒక అనుమానం వ్యక్తం చేసినప్పుడు ఆ బాధ్యత నివృత్తి చేయాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ మీద ఉంది, రాజకీయ వ్యవస్థ మీద ఉంది, అధికారిక వ్యవస్థ మీద ఉండదా? కాబట్టి మీరు అన్నింటినీ కలగలిపి మీరు మనం మాట్లాడుకోవడం కూడా ధర్మం కాదు. అది పాయింట్. దీన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు, ఉగ్రవాదాన్ని ఎవరు సమర్థించలేదు. రైట్, ఓకే. ఈ ఏపీ అసెంబ్లీ లాంజ్ నుంచి తొలగించిన వైఎస్ ఫోటోను తిరిగి పెట్టాలన్న రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు డిమాండ్తో ఏకీభవిస్తారా అంటే 82% మంది అవునని, 18% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.